ఆదోని జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో దాదాపు 269 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఆదోని జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో దాదాపు 269 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, పత్రికా సోదరులు, కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, భక్తి మండలికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం అందరూ కూడా చూసాం. ఒక ఆదోని నియోజకవర్గంలోనే కాదు, ఆలూరు నియోజకవర్గం, మంత్రాలయ నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరం స్టార్ట్ చేసిన 22 రోజులకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము కూడా మాట్లాడాం. మరి మొదట బంద్ చేశారు. ఆ బంద్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు అందరూ కూడా సహకరించడం జరిగింది. మరి 44 రోజులు రిలే నిరాహార దీక్ష అయిన తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారి దగ్గరికి జేఏసీ ప్రతినిధులకి ఒక 5 మందికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా 15 మంది వచ్చారు అక్కడికి. నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు కూడా 5 మందికి అని చెప్పావు నాయుడు గారు, 15 మంది అంటే రాణి లేదా వాళ్ళు ఎవరేమి జిల్లా సాధన కోసం వచ్చిన వాళ్ళు, మీ పేషీలో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళ ఆ ప్రాంతం వెనుకబడి ఉంది, అన్ని 5 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. మరి మంత్రివర్యుల దగ్గర మనం వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి దాదాపు 45 నిమిషాలు ఇన్ఛార్జి మంత్రి గారు మన వాళ్ళు చెప్పినది కూలంకుషంగా విని, ఆయన కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము, మీరు అర్థం చేసుకోండి, ఒక జిల్లా చేయాలంటే ఆర్థిక పరిస్థితుల్లో అవన్నీ గతంలో జరిగిన జిల్లాలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఇందులో మీరు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, మరి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు ఉన్నారు. ఇది వాస్తవము. మీరు మీ యొక్క పశ్చిమ ప్రాంతంలో వెనుకబడింది అనేది మా దృష్టి కూడా వచ్చింది. ఏ రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు మాతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చర్చించడం కూడా జరిగింది. తప్పకుండా డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లాలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు మీరు ముందుగా హుషారు కాండి అని కూడా ఆ రోజు ఇన్ఛార్జి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆ సమావేశం అయిన తర్వాత మన జేఏసీ నాయకులందరూ కూడా నాకు ఇప్పటికి 44 రోజులు అయింది, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ విజయవాడలో నాకు ఆ విషయం తెలియజేశారు. నేను అదే విషయము ఇన్ఛార్జి మంత్రివర్యులకు కూడా మీరు చెప్పిందంతా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి విరమించుకుంటామని చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మరి అందరూ కూడా ఈ జిల్లా కావాలనే దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందువల్ల ఈ రోజు 269 రోజుల వరకు కూడా ఇది కొనసాగించడం జరిగింది. మొన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు మేము 4 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు వస్తే మేము ప్రయత్నం చేస్తే మాకెక్కడ కూడా అవకాశం అనేది కలగలేదు. కనీసం ఆదోనికి వస్తున్నారు, మరి లోకేష్ బాబు గారి దగ్గరైనా మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము ఈ జిల్లా గురించి మాట్లాడతామని చెప్తే
లోకేష్ బాబు గారి దగ్గర నేను రాత్రి మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు కూడా సరే అన్న రానిలే వాళ్ళు అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆడ అపాయింట్మెంట్ ఒక 6-7 మందికే ఏర్పాటు చేశాం. కానీ విపరీతంగా అందరు కూడా ప్రజలు చుట్టుముట్టు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది రావడం వల్ల నేను ఒక 100 కుర్చీలు వేయించి ఎవరికైతే అపాయింట్మెంట్లు ఇప్పించినామో వాళ్ళతో మాట్లాడేయాలనే అభిప్రాయం ఉండింది. కానీ చాలా మంది పక్క నియోజకవర్గాల్లో లోకేష్ బాబు వచ్చారంటే ఆలగడ్డ నుంచి కూడా వచ్చారు ఇక్కడ. సరే ఆ పని అక్కడ ఆ రష్లో లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారి దగ్గరికి ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఆయన ఆఫీస్ నుంచి లెటర్లు వచ్చాయి. అందరికి కూడా ఎవరైతే ఆడ అర్జీలు ఇచ్చారో అందరు కూడా లెటర్లు వచ్చాయి. లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎప్పుడంటూ ఏమీ చేయలేము, డీలిమిటేషన్ అనేది జరుగుతుంది, డీలిమిటేషన్ అయినప్పుడు పరిశీలిస్తామని మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను కూడా మన వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే మాట చెప్తున్నాం. మనకి ఆదోని జిల్లా అవుతుందంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాలనే ఉంటుంది. కానీ రాష్ట్రం యొక్క పరిస్థితులు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా సోదరులకి పత్రికా అందరికీ తెలుసు. కాబట్టి డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా జిల్లాలు పెరిగేది వాస్తవము. అప్పుడు ఖచ్చితంగా కూడా పరిశీలిస్తామని ఇన్ఛార్జి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. నేను అదే విషయము మన సోదరులందరికీ చెప్పాను. ఇప్పుడంతా ప్రజా సంఘాలకు సంబంధించిన సోదరులే ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాను, ఇవి ఎన్ని రోజులని ఇట్లే చేసుకుంటూ పోతే దీనికి డబ్బుతో కూర్చుకున్న వ్యవహారం. ఇప్పుడు దాదాపు 269 రోజులు చేశారయ్యా మీరు. మీ ప్రభుత్వ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా చెప్పారు. ఇప్పట్లో ఏమి చేయలేము, డీలిమిటేషన్ అయినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, అప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి సోదరులందరూ కూడా ఇన్ని రోజులు ఈ దీక్షా శిబిరాన్ని మరి గతంలో ఉన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు నిర్వర్తిస్తున్న వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పని పాటలు వదులుకొని రోజు 269 రోజులు నిర్వర్తించిన ఈ నా జేఏసీ నాయకులందరికి కూడా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇన్ని రోజులు జరగడానికి ఆదోళనలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా క్రైస్తవులు కానీ మరి మహమ్మదీయులు కానీ హిందువులు కానీ ప్రజా సంఘాలు అందరూ కూడా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఏ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరూ మద్దతు ఇచ్చే ఒక కార్యక్రమం ఈ జిల్లా సాధన సమితి. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే ఖచ్చితంగా పరిశీలిస్తామని చాలా ఘంటాపథంగా చెప్పారు. మనమందరూ కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లా అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మరి కర్నూలు, నంద్యాల ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనమే ఆదోని ఇచ్చిపెట్టి ఆలూరు, పత్తికొండ ఏం చేయరు. కాబట్టి మనిషి అన్న వ్యక్తి ఆశాజీవి, జరుగుతుందనే ఆశతో ఉండాలి. మనమందరూ కూడా ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదోని జిల్లా అవుతుందనే మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగేది గ్యారెంటీ. ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్లు కూడా పెడతా ఉన్నారు డీలిమిటేషన్. ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడే నియోజకవర్గాలు పెరగాలనేది ఉన్నది. 10 ఏళ్ళు పోయి 12 ఏళ్ళు అయింది. ఖచ్చితంగా మనం అందరూ కూడా మరి ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పారు, డీలిమిటేషన్ అయినప్పుడు మీ జిల్లా గురించి పరిశీలిస్తామని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయమే నేను మన సోదరులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనం అందరూ కూడా మన జిల్లా అవుతుందనే ఒక సంతోషాన్ని మనము ఈ రోజు నుంచే మన మనసులో పెట్టుకుందాం.
రేపు డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మరలా జిల్లా సాధన సమితికి సంబంధించిన అందరూ కూడా మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం. జిల్లా సాధించే దానికి మనమందరూ కూడా కష్టపడదాం. మనమందరూ కూడా అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మరి మీరందరూ కూడా దాదాపు 269 రోజులు ఈ దీక్షా శిబిరానికి ప్రతిరోజు వచ్చి మీ పని పాటలు విడిచిపెట్టి ఇదే ఒక పనిగా నిర్వర్తించిన ప్రతి ఒక్క జేఏసీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజుతో ఈ జిల్లా సాధన సమితి యొక్క ప్రోగ్రాంలో కూర్చున్న సోదరులు వాళ్ళకి గాజుల రామాంజనేయులు గారు ఫస్ట్ వైపీ నాగరాజ్ సుభాష్ చంద్రబోస్. ఈ దీక్షా శిబిరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆదోళనలో ఉన్న సోషల్ మీడియా సోదరులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి ఒక ఆదోని జిల్లా సాధన సమితి గురించి ప్రతిరోజు వార్తలు రాసి మరి జిల్లా సాధించే దానికి మరి సోషల్ మీడియా సోదరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 269 రోజుల నుంచి ఈ దీక్షా శిబిరంని కంటిన్యూ చేస్తా ఉన్నది మనం అందరూ చూసాం. మరి ఈ రోజు మరి మాకు జిల్లా వచ్చే తినాలని నేను మాకి పెద్ద నీళ్లు గాని అవి కానీ అన్ని అన్నతోనే సాధ్యం అయ్యేది. సాధ్యం కాదు, ఇది వాస్తవం. సహృదయులు, స్నేహశీలి పెద్దలు శ్రీ కొంక మీనాక్షి నాయుడు అన్నగారు పెద్దలుగా ఉన్నప్పుడే ఈ జిల్లా సాధించుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని పేరు పేరున అందరికీ ఈ యొక్క జేఏసీ రిలే నిరాహార దీక్ష తరపున వేడుకుంటున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించి కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా జిల్లా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆదోనిలో నివసించే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మరి ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మన అందరికి ఒక నమ్మకం ఏమంటే డీలిమిటేషన్ అనేది ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడతాయి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని జిల్లా కావాలని ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారనేది ప్రభుత్వ దృష్టికి కూడా తెలుసు. ప్రభుత్వ మంత్రుల దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి కానీ, పోలీస్ ఆఫీసర్ దృష్టికి కానీ చాలా రోజుల నుంచి ఆదోని జిల్లా గురించి ఆదోనిలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు కూడా తెలుసు. కాబట్టి మనకి డీలిమిటేషన్ అయితే సాధించుకోగలమనే నమ్మకము మీకే రకంగా ఉందో మాకు కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ఈ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఎంతో మంది మరి ఇండస్ట్రియలిస్టులు అయితేనేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి ప్రజా సంఘాల వాళ్ళు అయితేనేమి ఎంతో కష్టపడారు. మీ కష్టం వృథా కాదు. మీ కష్ట ఫలితం వల్ల జిల్లా సాధిస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. అందరికీ నమస్కారం. ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష 269వ రోజుకి ఈ రోజుకి చేరింది. ముఖ్యంగా అనేక దఫాలు
ఉద్యమాన్ని ఆదోని జిల్లా కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామైనారు. అయినటువంటి అందరికి కూడా ఆదోని జిల్లా సాధన చేసి తరపున అందరికీ పాల్గొన్నటువంటి వాళ్ళకి, దీనికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకి, స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి ప్రజలకి, అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు మన అన్నగారు మీనాక్షి నాయుడు అన్న దగ్గరికి కూడా మేము పోయినాం. లోకేష్ బాబు వచ్చినప్పుడు లోకేష్ బాబుని కూడా కలిసినాం. మేము ఎప్పుడో నిర్మల రామనాయుడుతో మేము చెప్పినాము. మొత్తం అంతా కూడా మేము బైఫర్కేషన్ తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఆదోని జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది లోకేష్ బాబు కూడా. అందుకోసం అన్న కూడా మీనాక్షి నాయుడు అన్న దగ్గర పోయి మేము మాకు క్లారిటీగా మాకు చెప్పాలన్నా చెప్పి మీరు ఈరోజు దీక్ష విరమింపజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అన్న మా ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష 269వ రోజుకి ఈ రోజుకి చేరింది. ముఖ్యంగా అనేక దఫాలు ఉద్యమాన్ని ఆదోని జిల్లా కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామైనారు. అయినటువంటి అందరికి కూడా ఆదోని జిల్లా సాధన చేసి తరపున అందరికీ పాల్గొన్నటువంటి వాళ్ళకి, దీనికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకి, స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి ప్రజలకి, అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు మన అన్నగారు మీనాక్షి నాయుడు అన్న దగ్గరికి కూడా మేము పోయినాం. లోకేష్ బాబు వచ్చినప్పుడు లోకేష్ బాబుని కూడా కలిసినాం. మేము ఎప్పుడో నిర్మల రామనాయుడుతో మేము చెప్పినాము. మొత్తం అంతా కూడా మేము బైఫర్కేషన్ తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఆదోని జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది లోకేష్ బాబు కూడా. అందుకోసం అన్న కూడా మీనాక్షి నాయుడు అన్న దగ్గర పోయి మేము మాకు క్లారిటీగా మాకు చెప్పాలన్నా చెప్పి మీరు ఈరోజు దీక్ష విరమింపజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అన్న మా విజ్ఞప్తి మేరకు స్పందించి రావడం జరిగింది. అందరూ కూడా సహకారంతో రాబోయే కాలంలో విభజన తర్వాత కూడా మనం ఆదోని జిల్లా సాధించుకుంటే అందరికి కూడా మెరుగైన ఆరోగ్యం, ప్రధానంగా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా చాలా దూరం ఉంది మనకి. ఆ కర్నూలు జిల్లా కేంద్రం, మా హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఆ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం పునాది రాయేశారు కానీ పూర్తిగా మొత్తం పూర్తి కాలేనటువంటి పరిస్థితి. సాగునీరు అందితే ఈ ప్రాంతంలో కరువు అంతా నిర్మూలన అవుతుంది, వలసలు పోయే అవకాశం కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ, అన్నగారు కూడా మన సుజ్ఞానమ్మక్క గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయినారు. ఆమె కూడా మాట్లాడాలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు మాజీ శాసన సభ్యులైనటువంటి మీనాక్షి నాయుడు అన్న గారు, అదేవిధంగా ఈ యొక్క ఆదోని నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారు, అదేవిధంగా అందరూ కూడా పెద్దలందరూ కూడా టీడీపీ పార్టీ ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈవేళ 269వ రోజు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం రాయలసీమ ఆదోని జిల్లా కావాలని ఎన్నో దశాబ్దాలుగా కోరుకున్నప్పటికీ ఇక రాయలసీమలో అన్ని ఉన్న అల్లును నోట్లో శని ఉన్నట్టు మన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయాలని 2018-19 నుంచే ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అది ఎప్పుడూ రోడ్డు ఎక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా మన నవంబర్ శ్రీభాగ్య ఒడంబడిక ఏదైతే అప్పుడు ఒప్పందం జరిగిందో ఆ రోజు ఈ శిబిరాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈవేళ అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి, అన్ని పార్టీలు కూడా మంచి స్పందనంగా మరి ఉద్యమాలు బాగానే కొనసాగాయి. తిరిగి ఈవేళ అన్ని జిల్లాలు అయినప్పటికీ ఆదోని జిల్లా చేయలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే 2వ బొంబాయిగా చరిత్ర కలిగినటువంటి ఆదోని, మరి ఆదోని ఖచ్చితంగా జిల్లా చేయాలనే ఉద్దేశంతో ఈవేళ దాదాపు 3 లక్షల జనాభా మన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆదోని ఈవేళ
వెనుకబడిన ప్రాంతం అని నేను చెప్పుకుంటున్నా. నీళ్లు నిధులు ఉంటే అన్ని ప్రజలకి సమృద్ధిగా ఉంటాయి. విద్య వైద్యం ఉంటే కూడా ప్రజలకి సమృద్ధిగా ఉంటదని 13 లక్షల జనాభా 5 నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఇది. ఒక్క గొంతు కాదు, 13 లక్షల జనాభా గొంతు అని మేము వినిపిస్తూ ఈ రోజుకి కూడా మరి ఈవేళ మన 4 సార్లు మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు. మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా మాకు అక్కడ అవకాశం కలగలేదు కాబట్టి మొన్న లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. మేము మాకు మీనాక్షి నాయుడు అన్న మాకు మంచి అవకాశం కల్పించారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మీకు కల్పిస్తామని చెప్పి మేము వెళ్ళాము. అక్కడ మరి మా యొక్క విన్నపం వినించుకున్నాము. సరే మేము మంత్రులతో మాట్లాడుకొని ఖచ్చితంగా ఆదోని ఎప్పుడైనా కూడా జిల్లా అవుతుంది, కానీ ఇప్పుడైతే లేదు అని పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మన అన్నకు మేము విన్నపించుకుంటాం. అన్న మరి ఇది పరిస్థితి అంటే సరేలే అని చెప్పి ఈవేళ రావడం జరిగింది. వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రజలకు మరి టీడీపీ నాయకులకు అందరికీ కూడా మా యొక్క విప్లవ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు విప్లవం అనేది వస్తుంటుంది, దయచేసి ఏమనుకోకండి. నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈవేళ మీరందరూ కూడా స్పందించి రాబోయే రోజుల్లో రేపు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం ప్రజలందరినీ కూడా ఆదోనిని జిల్లా చేయకపోతే చాలా కష్టంగా ఏర్పడుతుంది. ఆదోని జిల్లా చేయాలని మనం అందరూ కోరుకుందాం. అందరూ ఆశయమని కూడా నేను కోరుకుంటున్నా. నా పేరు సుజ్ఞానమ్మ, శ్రీమతి POW రాష్ట్ర అధ్యక్షురాలు, ఆదోని జిల్లా జేఏసీ. ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు. మేము ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఈ మీడియా సమక్షంలో ఇవ్వాలని అనుకుంటున్నాము ఈ జేఏసీ వేదిక తరపున. అయ్యా, మేము 5 నియోజక వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ యొక్క జిల్లా ఉద్యమాన్ని కొనసాగింపుగా చేశాము. అయితే ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు. అన్ని రాజకీయ పార్టీలు అంటే 5 నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం. దయచేసి వేరే వేరే పార్టీల వాళ్ళు ఏదో ప్రోద్బలంతో మాకు ఏదో రెచ్చగొడుతున్నారంటటువంటి బురద చల్లడం జరిగింది. దయచేసి అలాంటిది ఏమీ కాదు. తర్వాత రెండో విషయం ఏమంటే 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం ఇది. కాబట్టి తూర్పు కర్నూలు డెవలప్ అవుతూ ఉంది, పశ్చిమ కర్నూలు డెవలప్ కాలేదు. కాబట్టి ఇది మనందరి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొనసాగుతున్నటువంటి పోరాటము. అందులో తన మన పర భేదం లేకుండా అందరూ కూడా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు పాల్గొన్నారు, తర్వాత విలేకరులు పాల్గొన్నారు, తర్వాత వకీళ్ళు పాల్గొన్నారు, కవులు, రచయితలు, కళాకారులు, సామాన్య ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క అంశాన్ని విలేకరులు నిస్వార్థంగా వివిధ ప్రాంతాలకు చెరవేయడానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా జిల్లా వేదిక తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు వైపీ నాగరాజ్, అంబేద్కర్ నగర్, జేఏసీ వేదిక దీక్ష వేదిక. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకు, ప్రెస్ రిపోర్టర్స్కు, మన ఎక్స్ఎమ్మెల్యే తెలుగుదేశం ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారికి, తెలుగుదేశం నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, జేఏసీ తరపున మనకు 265 రోజులు అనుకోండి సహకరించిన రైతు సోదరులైతేనేమి, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు మాకు ఇంతవరకు సహకరించి జేఏసీ తరపున 265 రోజులు నిరాదీక్ష చేయడం జరిగింది. ఆదోళనలో ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ ఉద్యమాన్ని కానీ చేయలేదు. ఈరోజు జేఏసీ ఏర్పడి పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని పోరాడినారు. మళ్ళీ మొన్న వచ్చినటువంటి లోకేష్ గారు తరపున మన మీనాక్షి నాయుడు గారు మాకు ప్రామిస్ చేశారు. నేను ఫోన్ చేసి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు మన జేఏసీ వాళ్ళు లోకేష్ గారితో మాట్లాడినప్పుడు, నేను పాదయాత్ర చేసినప్పుడు, మా నాయన పాదయాత్ర చేసినప్పుడు మా మాట ఇవ్వలేదు. డీలిమిటేషన్ అయిన తర్వాత నేను ఆలోచించేస్తాను, తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, నాకినా అనుభవస్తున్నారు, 3 తూర్లు ఎమ్మెల్యే గారు, 3 తూర్లు ఎమ్మెల్యే అయినారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు ఆదోని గురించి బాగానే తెలుసు. కానీ మన ఆదోని పట్టణం ఎక్కడ గుంగలు అక్కడే ఉంది. మీకు తెలుసు, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా, ఒక ప్యాచ్ వర్క్ వేసేదానికి గతి లేదు ఎమ్మెల్యే గారికి. ఆ ఎమ్మెల్యే గారు ఆ రోజు రాజకీయం కాదు నేను మాట్లాడేది, ఎందుకంటే కొన్ని చెప్తున్నా, మీకంతా తెలుసు. ఒకటే చెప్తున్నా, ఈ జేఏసీ తరపున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఆలోచించేయండి. డీలిమిటేషన్ తొందరగా అవుతుంది, పార్లమెంట్లో బిల్ అవుతుంది. అయిన తర్వాత మీరు మన ఆదోని
జిల్లా కోసం తప్పకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మీకు మా జేఏసీ తరఫున మన ఎక్స్ఎమ్మెల్యే మీనాయక్ అన్న గారికి అయితేనేమి తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరికి మేము 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాము. మీరు తప్పకుండా మీరు దీని గురించి ఆలోచన చేయాలా, జిల్లా కోసం పోరాడాలని చెప్పి సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు దేశెట్టి ప్రకాష్, జేఏసీ మెంబర్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, మధువని.